భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 29 శ్లోకం అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామపరాయణ. అనువాదం: మరికొందరు ప్రాణాన్ని అపానంలో యజ్ఞం చేస్తారు, మరికొందరు అపానాన్ని ప్రాణంలో యజ్ఞం చేస్తారు, ఇంకొంతమంది ప్రాణాయామంలో నిమగ్నమై ప్రాణ అపాన ప్రవాహాలను నియంత్రిస్తూ యజ్ఞం చేస్తారు. వివరణ: ఇక్కడ కృష్ణుడు ప్రాణాయామ యజ్ఞం గురించి చెబుతున్నారు. ప్రాణం అంటే లోపలికి తీసుకునే శ్వాస, అపానం అంటే బయటకు వదిలే శ్వాస. యోగులు ఈ శ్వాసను నియంత్రించి దానిని యజ్ఞంగా భావించి సాధన చేస్తారు. అంటే శ్వాస నియంత్రణ కూడా ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక యజ్ఞం. తాత్విక సందేశం: శ్వాస మన జీవితానికి ఆధారం, దాన్ని నియంత్రించడం ద్వారా మనసు స్థిరంగా ఉంటుంది. ధ్యానం: యోగంలో శ్వాసపైనే మొదటి దృష్టి పెట్టాలి. ప్రాణాయామం కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, అది ఆత్మ సాధనకు మార్గం. ఉదాహరణ: రోజు 10 నిమిషాలు ప్రాణాయామం చేసే వ్యక్తి తన కోపం, ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకోగలడు. ఇలా శ్వాస నియంత్రణ ద్వారా మనసు ప్రశాంతం అవుతుంది. అదే కృష్ణుడు చెప్పిన యజ్ఞం. ఎండ్ నోట్: శ్వాసను నియంత్రించడం ద్వారా మనసును జయించవచ్చు. అదే నిజమైన ప్రాణాయామ యజ్ఞం. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.